హలో ఫ్రెండ్స్, పుష్పరాజు సక్సెస్ఫుల్గా 21 రోజుల రన్ అనేది కంప్లీట్ చేసుకున్నాడు భయ్య. మరి నేను క్రిస్మస్ అవడం వల్ల, హాలిడే అవడం వల్ల 21వ రోజు కూడా 27 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది భయ్య పుష్ప మూవీకి. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. మరి పుష్పరాజు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రొఫెషనల్గా మాత్రం రఫ్ ఆడించేస్తున్నాడు భయ్య, రఫ్ చేస్తున్నాడు అనమాట. ఇక ఈ విధంగా భయ్య ట్రేడ్ ప్రకారం అయితే 21 రోజులకి ఈ మూవీ 1595 కోట్ల నుండి 1599 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది భయ్య. అంటే ఆల్మోస్ట్ ట్రేడ్ ప్రకారం 1600 కోట్ల మార్క్ అనేది పుష్పరాజు 21 రోజులకి టచ్ చేశాడు అనమాట. ఇక మేకర్స్ ప్రకారం అయితే భయ్య, మేకర్స్ 14 రోజులకి 1508 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు భయ్య. మరి ఆ తర్వాత వీళ్ళైతే పోస్టర్ దించలేదు. అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంచెం పర్సనల్గా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వాళ్ళైతే పోస్టర్ దించట్లేదు. కానీ భయ్య మనం మేకర్స్ 14 రోజులకి తింపిన 1508 కోట్లకి 7 రోజుల్లో ట్రేడ్ ప్రకారం వచ్చిన కలెక్షన్స్ ఒకసారి కలిపి చూద్దాం భయ్య ఎంత ఉందో. 15వ రోజు ట్రేడ్ ప్రకారం చూస్తే భయ్య 25 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. 16వ రోజు 15 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. 17వ రోజు 35 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. 17వ రోజు 35 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. 18వ రోజు 45 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి 17వ రోజు 35 కోట్లు, 18వ రోజు 45 కోట్లు ఎందుకు వచ్చిందంటే వీకెండ్ అవడం వల్ల అనమాట. శనివారం ఆదివారాల్లో కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని మీ అందరికీ తెలుసు. మరి ఎందుకంటే అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి. ఇక 19వ రోజు 16 కోట్లు వస్తే మండే వర్కింగ్ డే. ఇక మంగళవారం 20వ రోజు 22 కోట్లు వస్తే నిన్న 21వ రోజు 27 కోట్లు వచ్చింది భయ్య. నిన్న క్రిస్మస్ అవడం వల్ల హాలిడే అడ్వాంటేజ్ తీసుకుని పుష్పరాజు 27 కోట్ల వరకు గ్రాస్ అనేది 21వ రోజు కూడా రాబట్టాడు భయ్య. మరి ఈ విధంగా 7 రోజుల్లో ట్రేడ్ ప్రకారమే 185 కోట్ల గ్రాస్ అనేది రాబట్టాడు. మరి 14వ రోజు మేకర్స్ తెంచిన 1508 కోట్లకి ఈ 185 కోట్లు కలిపితే 1693 కోట్లు అయింది భయ్య. అంటే ట్రేడ్ ప్రకారం ఈ మూవీ 21 రోజులకి 1600 కోట్ల మార్కు టచ్ చేస్తే మేకర్స్ ప్రకారం 1700 కోట్ల మార్కు టచ్ చేసింది అనమాట. మరి ఈ రోజైతే మేకర్స్ నుండి 1700 కోట్ల పోస్టర్ వచ్చే అవకాశం అయితే ఉంది భయ్య. మరి పుష్పరాజు పర్సనల్గా కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు భయ్య, అందుకోసం మేకర్స్ అయితే పోస్టర్ దించట్లేదు. మరి ఈ రోజు అయితే 1700 కోట్ల పోస్టర్ దించే అవకాశం అయితే గట్టిగా ఉంది. మరి ఈ విధంగా 21 రోజులకి భయ్య పుష్పరాజు ట్రేడ్ ప్రకారం 1600 కోట్ల మార్కు దాటాడు, మేకర్స్ ప్రకారం 1700 కోట్ల మార్కు దాటాడు. మరి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య.